బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. అర్జున, ఎవడు తాను చేయు కర్మలను పరమాత్మకు అర్పించి ఆసక్తిని విడిచి చేయుచున్నాడో అట్టివాడు తామరాకు నీటిచి అంటబడినట్టు పాపము చేయి అంటకుండా ఉంటాడు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. యోగులు చిత్తశుద్ధి కొరకై ఫలాసక్తిని విడిచి శరీరము చేతను, మనస్సు చేతను, బుద్ధి చేతను, అభిమానము లేని అట్టి ఇంద్రియముల చేతను కర్మలను చేయుచున్నారు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. యోగయుక్తుడు కర్మల యొక్క ఫలమును విడిచిపెట్టి ఆత్మనిష్టా సంబంధమైన శాశ్వతముకు శాంతిని పొందుచున్నాడు. యోగయుక్తుడు కానివాడు ఆశచే ప్రేరితుడై కర్మఫలమందు ఆసక్తి కలిగి బద్ధుడు అగుచున్నాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఇంద్రియ నిగ్రహము గల దేహదారి మనస్సుచే సమస్త కర్మములను పరిత్యజించి ఏమీయు చేయనివాడై చేయింపనివాడై 9 ద్వారములు గల పట్టణముకు శరీరమందు హాయిగా ఉండుచున్నాడు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. భగవంతుడు జీవులకు కర్తృత్వమును గాని కర్మములను గాని కర్మఫలములతోటి సంబంధమును గాని కలుగజేయటలేదు. మరి ఏమనగా ప్రకృతియే ఆయా కర్తృత్వాదులను కలుగజేయుచున్నది. నాదత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. పరమాత్మ ఎవని యొక్క ఈ పాపమును గాని పుణ్యమును గాని స్వీకరింపడు. అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. అందుచేత జీవులు భ్రమనందుచున్నారు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఆత్మజ్ఞానముచే ఎవరి యొక్క అజ్ఞానము నశింపచేయబడినదో అట్టి వారి జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మస్వరూపమును ప్రకాశింపచేయుచున్నది. తద్బుద్ధయస్తదాత్మానః తత్నిష్టా తత్పరాయణాః గచ్చంతి పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. ఆ పరమాత్మ యందే బుద్ధి కలవారు, ఆ పరమాత్మ యందే మనస్సును నెలకొల్పిన వారు, ఆ పరమాత్మ యందే నిష్ఠ గలవారు, ఆ పరమాత్మనే పరమగతిగా ఎంచేవారు జ్ఞానముచే ఎగురగొట్టబడిన పాపము కలవారై పునరావృత్తి రహితమగు శాశ్వత మోక్ష పదవిని పొందుచున్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయము కలిగి ఉన్న బ్రాహ్మణుని యందును, గోవునందును, ఏనుగునందును, కుక్క యందును, కుక్క మాంసం వండుకొని తినే చండాలుని యందును సమదృష్టి గలవారి జ్ఞానులు అని చెప్పబడతారు. ఇహైవ తైర్జితః సర్గః ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణితే స్థితాః. అర్జున, ఎవరి యొక్క మనస్సు సమభావమునందు స్థిరముగా ఉన్నదో అట్టివారు ఈ జన్మమనందే జనన మరణ రూప సంసారమును జయించిన వారు అవుతారు. ఎలయనగా బ్రహ్మము దోషరహితమైనది, సమమైనది కావున వారు బ్రహ్మమునందు వారే లీనమవుతున్నారు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య
న ఉద్విజేత్ ప్రాప్య చ ప్రియం. స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. స్థిరమగు బుద్ధి కలవాడును మోహరహితుడును బ్రహ్మమందు నిలకడ కలవాడునకు బ్రహ్మజ్ఞాని ఇష్టమైన దానిని పొందినప్పుడు సంతోషమును కానీ అనిష్టమైన దానిని పొందినప్పుడు దుఃఖమును కానీ పొందకుండును. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.